Little Starswanders channel ni subscribe, like, share Mariu comment చేయండి Moreno videos కోసం thanks for your support. కలియుగ రాముడు శ్రీరాముడు సీతా శ్రీరాముడు నచ్చిన వారు లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. థ్యాంక్స్. రాముడికి అవతారం ఎత్తిన రామాయణం గురించి మనం తెలుసుకుందాం. ఎపిసోడ్స్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని పార్ట్స్ మీరు చూడవచ్చు. ముందుగా మనం రామాయణంలో రాముడి గురించి శ్లోకం ఒకటి ఉంటుంది, అది డైలీ మనం 3 సార్లు చదువుకుంటే మనకి మంచి జరుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇప్పుడు రామాయణం పార్ట్ 1లోకి వెళ్దాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని. మీరు అలా చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రామాయణం 42కి వెల్కమ్. ఎపిసోడ్ 42కి వెల్కమ్. రాముడు కరదూషణులని సంహరించడాన్ని అకంపనుడనే రాక్షసుడు చూసి లంక పట్టణానికి చేరుకున్నాడు. రావణుడి పాదముల మీద పడి రాముడు కరదూషణుడు ఎలా సంహరించాడో వివరించాడు. ఆగ్రహించిన రావణుడు అసలు ఆ రాముడు ఎవరు, దండకారణ్యంలో ఎందుకున్నాడు, వారితో ఉన్న ఆ స్త్రీ పేరేమి, అసలు 14,000 మంది రాక్షసుల్ని రాముడు ఒక్కడే ఎందుకు సంహరించాడు, నాకు కారణం చెప్పు అన్నాడు. అకంపనుడు దశరథుడి కుమారుడు రాముడు సామాన్యమైన వ్యక్తి కాదు, విశేషమైన తేజస్సు కలిగిన వాడు. ఆయన తమ్ముడు లక్ష్మణుడు రాముడికి బహిప్రాణముగా సంహరిస్తూ ఆయన కుడి భుజములా ఉంటాడు. సర్వకాలముల యందు రాముడిని కాపాడుకోవడమే తన కర్తవ్యముగా పెట్టుకున్నాడు. రాముడు తన ధర్మపత్ని అయిన సీతతో కలిసి 14 సంవత్సరముల అరణ్యవాసము చేయడానికి దండకార్యమునకి ప్రవేశించాడు. తాపసులైన ఋషులు రాక్షసుల చేత తాము పొందుతున్న బాధల్ని రాముడికి చెప్పుకున్నారు. మీకు శత్రువులైన రాక్షసులు నాకు శత్రువులే, వారిని సంహరిస్తానని ఋషులకి మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం రాక్షస సంహారం చేసి దండకారణ్యంలో ఎక్కడా రాక్షసులు లేనటువంటి పరిస్థితిని కల్పించాడు. రాముడు తన బాణముల చేత ఈ భూమిని కుంగిటేటట్లు చేయగలిగాడు. కుంగిపోతున్న భూమిని నిలబడేటట్టు చేయగలడు, సముద్రాలని క్షోభింప చేయగలడు, పర్వతాన్ని కదపగలడు అని అకంపనుడు విశేషంగా రాముడి పరాక్రమాన్ని వర్ణించాడు. నేను ఇప్పుడే వెళ్ళి ఆ రామలక్ష్మణ్ణి సంహరిస్తాను అని రావణాసురుడు అన్నాడు. అకంపనుడు మీరు తొందరపడి వెళ్ళవద్దు, ఎందుకంటే విశేషమైన వేగం కలిగిన ప్రవాహంలోకి ప్రవేశించడం మంచిది కాదు. ఆయన ముందు మీరు నిలబడలేరు. రావణుడిని సంహరించాలంటే ఒక్కటే ఒక మార్గం ఉన్నది. రాముడి భార్య అయిన సీత చాలా అందముగా ఉంటుంది. ఆ సీత అందముతో సమానమైన వాళ్ళు గంధర్వులలో కానీ, యక్షుల్లో కానీ, కిన్నెరులలో కానీ, రాక్షసుల్లో కానీ, మనుష్యుల్లో కానీ లేరు. అందుకని రాముడు లేని సమయం చూసి సీతని అపహరించి తీసుకొచ్చి నీ భార్యని చేసుకో. సీత పక్కన లేకపోతే రాముడు జీవించలేడు. సీతని పోగొట్టుకున్న రాముడు తనంతట తానుగా ప్రాణములను విడిచిపెడతాడు. అందుచేత నువ్వు కపోటోపాయంతో రామవధకి పూనుకో అన్నాడు. రావణుడు వెంటనే బయలుదేరి మారీచాశ్రమానికి వెళ్ళి నాకు ఒక ముఖ్యమైన పని పడింది, నువ్వు మాయలు తెలిసిన వాడివి, సీతాపహరణంలో నాకు ఉపకారం చెయ్యి అని అడిగాడు. ఈ మాటలు విన్న మారీచుడు నీకు సీతాపహరణం చెయ్యమని ఎవడు చెప్పాడు, బహుశా నిన్ను సంహరించడం కోసమని నీ శత్రువు నీకు సలహాలు చెప్పేవాడిగా
మాటు వేసి ఉన్నాడు. వాడు నిన్నే కాదు సమస్త దానవకులని నాశనం చేయాలని ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి వాడు నీకు రాముడితో వైరం పెట్టాడు. రాముడితో వైరం పెట్టుకున్నవాడు ఎవడూ జీవించడు. రాముడి శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు. నా మాట విని సీతాపహరణం చెయ్యకు అన్నాడు. నువ్వు ఇంతగా చెప్పుతున్నావు గనుక నేను సీతాపహరణం చెయ్యను అని రావణుడు వెనక్కి వెళ్ళిపోయాడు. పైన జరిగిన కథ గురించి పెద్దల్లో భేదాభిప్రాయాలు ఉన్నాయి. దీని నిజముగా వాల్మీకి మహర్షి రచించారా, లేక ఎవరన్నా రచించి రామాయణంలోకి చొప్పించారా? ప్రధాన పాత్ర ప్రవేశించినప్పుడు వాల్మీకి మహర్షి ఆ పాత్ర గురించి తగినంత పరిచయం వివరణ ఇస్తారు. ఇక్కడ రావణ పాత్ర గురించి ఎలాంటి పరిచయం లేకుండానే కథ సాగిపోయింది. మారీచుడు చెప్పగానే అంత బేలనగా రావణుడు తిరిగి వచ్చేస్తాడా? కేవలం ఒక రాక్షసుడు చెప్పిన కథనాన్ని విని రావణుడు సీతాపహరణం చేయడానికి వెళతాడా? శూర్పణఖ ఆకాశ మార్గములో లంకకి వెళ్ళితే అకంపనుడు భూమార్గంలో వెళ్ళాడు. దీని ప్రకారం శూర్పణఖ ముందు వెళ్ళాలి, కానీ అకంపనుడే ముందు వెళ్ళాడు. ఇవన్నీ వాల్మీకి రచన శైలిలో విభేదిస్తున్నట్లు కనబడటము చేత కొంతమంది పెద్దలు వీటిని అంగీకరించలేదు. ఈ సర్గాలు బహుశా రామాయణంలోనే కాకపోవచ్చు అన్నారు. కనుక వీటిని వివాదాస్పద సర్గాలు ప్రకటించారు. అవునా కాదా అన్నది ఆ పరమేశ్వరుడికే తెలియాలి. ఇక కథ ప్రకారంగా చూస్తే అకంపనుడు వెళ్ళిపోయిన తర్వాత శూర్పణఖ లంక పట్టణంలోకి ప్రవేశించింది. ఇంద్రుడి చుట్టూ దేవతల సభలో కూర్చున్నట్లు ఆ రావణుడి చుట్టూ మంత్రులు కూర్చొని ఉన్నారు. రావణుడు దేవతల చేత, గంధర్వుల చేత, యక్షుకుల చేత, కింపురుషుల చేత సంహరించబడ్డాడు. సభలో నోరు తెరుచుకొని ఉన్న రావణాసురుని చూస్తే నోరు తెరిచి మీదికి వస్తున్న యమధర్మరాజు జ్ఞాపకం వస్తాడు. దేవాసురా విమర్తేషు వ్రజసునకృతా వ్రణం ఐరావత విశ్రగ్ర ఉద్రక్షిణక్షాసం వింశంతృజం దశగ్రీవం దశప్రచదం విశాలవక్షం వీరం రాజలక్ష్మణ శోభితం. దేవతలతో అనేకసార్లు యుద్ధాలు చేయడం వలన ఆయన గుండెల మీద ఇంద్రుడి వజ్రాయుధపు దెబ్బలు ఉన్నాయి. అలాగే ఐరావతం తన దంతాల చేత కుమ్మినప్పుడు తగిలిన గాయాలు కూడా కనబడుతున్నాయి. రావణాసురుడు 20 చేతులతో 10 తలలతో విశాలమైన వక్షస్థలంతో ఉన్న మహావీరుడైన ఆ రావణుడు రాజులకి ఉండవలసిన లక్షణాలతో శోభిస్తున్నాడు. బాగా కాల్చిన బంగారపు కుండములు పెట్టుకున్నాడు. విశాలమైన భుజాలతో ఉన్నాడు. తెల్లటి పళ్ళతో పర్వతము వంటి నోటితో ఉన్నాడు. శ్రీ మహావిష్ణువు యొక్క చక్రము చేత కొట్టబండపు తగిలి దెబ్బలు ఆయన శరీరం మీద ఉన్నాయి. అలాగే మిగిలిన దేవతల ఆయుధాల దెబ్బలు వాడి వంటి మీద ఉన్నాయి. అంతమంది దేవతల యొక్క దెబ్బలు తిన్నా ఆయన ఎప్పుడూ క్షోభించలేదు. ఆయన అప్పుడప్పుడు సముద్రాలని కలయెత్తిప్పుతూ ఉంటాడు. పర్వతాలని విసురుతూ వ్యాయామాలు చేసేవాడు. కావాలని వెళ్ళి దేవతలతో యుద్ధం చేసేవాడు. ఎక్కడన్నా ఎవరైనా ధర్మ మార్గంలో ఉంటే వాళ్ళని హింసిస్తాడు. ఇతరుల భార్యని బలవంతంగా తీసుకొచ్చి అనుభవించడం ఆయనకి చాలా ఇష్టం. ఆయనకి అనేక రకములైన అస్త్రములను ప్రయోగించడం, ఆ అస్త్రములను ఉపసంహరించడం తెలుసు. ఎవరన్నా యజ్ఞములు చేస్తుంటే తనకున్న శక్తితో ఆ జ్ఞానాన్ని ధ్వంసం చేసేవాడు. ఒక్కసారి పాతాళంలో ఉన్న వాసునికి ఓడించి అలాగే తక్షకుడి భార్యని తీసుకొచ్చి తన భార్యగా పెట్టుకున్నాడు. కైలాసంలో కుబేరుడితో యుద్ధం చేసి ఆయన దగ్గర ఉన్న పుష్పక విమానాన్ని తెచ్చుకున్నాడు. కుబేరుడు స్వయంగా రావణుడికి అన్న. కుబేరుడు మొదటి భార్య కొడుకు, రావణుడు రెండో భార్య కొడుకు. ఉత్తర భారతంలో చైత్రరథం అనే అందమైన వనము ఉన్నదని ఎవరో చెబితే రావణుడు అక్కడికి వెళ్ళి ఇంత అందమైన వనము నాకు లేనప్పుడు ఎవరికి ఉండకూడదని ఆ వనాన్ని నాశనం చేశాడు. స్వర్గలోకంలోని నందనవనాన్ని నాశనం చేశాడు. అప్పుడప్పుడు ఆకాశంలో నిలబడి సూర్యచంద్రుల గమనాన్ని ఆపుతాడు. రావణుడు బ్రహ్మదేవుడి కోసం 10,000 సంవత్సరములు తపస్సు చేశాడు. అన్ని సంవత్సరములు
తపస్సు చేసిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవ్వకపోయేసరికి తన 10 తలకాయలు నరికి అగ్నిలో వేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రసన్నమై ఏమి కావాలని అడుగగా, దేవదానవర్గంధ పిశాచపతోగ్రహై అభయం యస్య సంగ్రామే ముత్యతో మానిశత్రుతో. ప్రాణముల చేత, యక్షకుల చేత, గంధర్వుల చేత, కిన్నెరుల చేత, కింపురుషుల చేత ఎవరి చేత నాకు మరణము కలగకూడదు అని అడిగాడు. రావణుడు మనుషుల చేత మరణించకూడదని అడగలేదు. యజ్ఞములలో దేవతలకి సమర్పించే సోమరసాన్ని ఆయన అపహరించేవాడు. ఎక్కడన్నా యజ్ఞము పూర్తవబోతుంది అంటే అక్కడికి వచ్చి ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేయడం రావణుడికి బాగా ఇష్టం. సర్వకాలయములయందు దుష్ట ప్రవర్తనతో ఉండేవాడు. ఒక్కసారి రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తాలని చూస్తే పరమశివుడు తన బొటన వేలితో ఆ పర్వతాన్ని కిందికి తొక్కాడు. అప్పుడు రావణుడు 2 చేతులు ఆ పర్వతము కిందనే ఉండడం చేత రావణుడు గట్టిగా అరిచాడు. ముల్లోకాలని భయకంపితులని చేసే విధంగా అరిచాడు కనుక, ద్రవం చేశాడు కనుక ఆయనని రావణ అని పిలిచారు. రావణం సర్వభూతానాం సర్వలోక భయావహం రాక్షసీ ప్రతారం శూరం స దదర్శన మహాబలం. రావణాసురుడు సర్వలోకములకు సర్వప్రాణులకు భయంకరుడు. అలాంటి రావణుడు మంత్రుల చేత పరివేష్టితుడై ఉండగా శూర్పణఖ భయపడుతూ ఆయన దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎప్పుడూ గ్రామ్యమైన భోగములను అనుభవిస్తూ ఉంటావు. కామమునకు క్రోధమునకు వశపడిపోయావు. నీకు రాజ్యపాలనం మీద ఇష్టం లేదు. సరియైన గూఢాచారాలను నియమించుకోలేదు. నీ రాజ్యంలో ఏమి జరుగుతుందో నీకు తెలియడం లేదు. శ్మశానంలో ఉన్న అగ్నిని ఎవరు ముట్టుకోనట్టు సింహాసనం మీద కూర్చున్న నీలాంటి వాడిని చూసి ప్రజలు దగ్గరికి రారు. నీ గూఢాచారులు ఎక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకోరా? తెలుసుకున్నా నీకొచ్చి చెప్పరా? చెప్పినా నువ్వు బాధపడవా? రోజు రోజుకి నీ శత్రువులు పెరిగిపోతున్నారు. నువ్వు మాత్రం కామంతో కళ్ళు మూసుకొని ఉండిపోయావు. ఒక్కసారి కానీ నువ్వు రాజ్యభ్రష్టుడివి అయితే అవకాశం దొరికిందని ప్రజలు నిన్ను కొట్టి చంపుతారు. నీ కీర్తి అంత సముద్రంలో ఉన్న పర్వతంలా ప్రకాశించడము మానేస్తుంది. నువ్వు దండకార్యంలో మునులని హింసించమని 14,000 మంది రాక్షసులని పెట్టావు. ఒక్క రాముడు భూమి మీద నిలబడి ఇంతమందిని చంపేశాడు. ఇవన్నీ తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తున్నావు. కొద్ది కాలంలోనే నీ పతనం ప్రారంభమవుతుంది అన్నది. శూర్పణఖ మాటలు విన్న రావణుడు, అసలు ఆ రాముడు ఎవరు? అరణ్యానికి ఎందుకు వచ్చాడు? ఆయన దగ్గర ఉండేటటువంటి ఆయుధములు ఏమిటి? రాక్షసుని ఎందుకు చంపాడు? నీ ముక్కు చెవులు ఎవరు కోసారు? నువ్వు చూసినట్టు నాకు చెప్పు అన్నాడు చెల్లి శూర్పణఖని. దీర్ఘబాహు ఇర్వసాలక్ష శిక్షర కృష్ణజీ నామర్ప కనర్ప సమరుపర్చ రామే దశరథధ్వజ. శూర్పణఖ రాముడు పెద్ద పెద్ద చేతులతో విశాలమైన కన్నులతో మునులులాగా నారచీర కృష్ణజిం వేసుకొని మన్మధుల అందమైన రూపంతో ఉంటాడు. ఆయన దశరథ మహారాజు పెద్ద కుమారుడు. దేవేంద్రుడు పట్టుకున్నట్లు ధనుసుని పట్టుకొని నారచామానం బాణములను సంధిస్తే అవి నోరు తెరుచుకొని విషం కక్కుతూ వస్తున్న మహాసర్పాల్లాగా ఉంటాయి. రాముడు 14,000 మంది రాక్షసుల్ని చంపుతున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. చంపినవాడు రాముడని నాకు తెలుసు. రాముడు బాణం ఎప్పుడు తీశాడో, విట్టినారికి ఎప్పుడు తొడిగాడో, ఎప్పుడు గురి చూసి వదిలాడో నేను చూడలేదు. రాక్షసుల తలకాయలు టకటక తెగిపోవడము నేను చూశాను. రాముడు అంత తీవ్రమైన వేగంతో బాణప్రయోగం చేస్తాడు. రాముడితో గుణముల యందు తేజస్సు యందు సమానమైన వాడు ఆయన తమ్ముడు లక్ష్మణుడు ఉన్నాడు. రామస్య దక్షిణే బహురిత్యం ప్రాణో బహుచ్చ. లక్ష్మణుడు రాముడికి కుడిభుజముల బయట తిరుగుతున్న ప్రాణాల సర్వకాలముల యందు రాముడిని రక్షిస్తూ ఉంటాడు. రాముడి భార్య పేరు సీత. ఆమె పూర్ణ చంద్రబింబంలా ఉంటుంది.
విశాలమైన నేత్రములు కలిగి ఉంటుంది. నిరంతరం రాముడిని అపారమైన ప్రేమతో సేవిస్తూ ఉంటుంది. ఆమె నల్లటి జుట్టుతో ఉంటుంది. అందమైన ముక్కుతో, అందమైన స్వరూపంతో ఉంటుంది. ఎంతో కాంతివంతంగా ఉంటుంది. ఆవిడ సాక్షాత్తు ఇంకో శ్రీలక్ష్మిలా ఉంటుంది. కాల్చి తీసిన బంగారంలా ఆవిడ శరీరం ఉంటుంది. ఎర్రటి రక్తంలో లోపల నుంచి కనబడుతున్నటువంటి తెల్లటి గోళ్ళతో ఉంటుంది. పద్మం లాంటి ముఖముతో, సన్నటి నడుముతో ఉంటుంది. ఆవిడ గంధర్వులకి, యక్షులకి, కిన్నెరలకి, దానవులకి చెందినది కాదు, నరకాంత. ఈ భూమండలంలో నేను ఇప్పటి వరకు అటువంటి సౌందర్య రాశిని చూడలేదు. సీత ఎవరిని గాఢలింగనం చేసుకుంటుందో, ఎవడు సీతకి భర్త అని అనిపించుకుంటాడో వాడే 3 లోకములలో ఉన్న ఐశ్వర్యాన్ని పొందినవాడు. వాడు ఇంద్రుడితో సమానమైన కీర్తిని గడించినవాడు. నాకు ఆ సీతని చూడగానే ఈమె మా అన్నయ్యకి భార్య అయితే ఎంత బాగుంటుందో అనిపించింది. అందుకని నేను సీతని తేవడానికి ప్రయత్నిస్తే లక్ష్మణుడు నా ముక్కు చెవులు కోశాడు. అన్నయ్య, నువ్వు కాని సీతని చూస్తే మన్మథ బాణాలకి వసుడువైపోతావు. నిజంగా నీకు సీతని భార్యని చేసుకోవాలని ఉంటే ఇక ఆలోచించకుండా వెంటనే బయలుదేరు. నువ్వు సీతని నీదిగా అనుభవించు, అడ్డొచ్చిన రాముని సంహరించు అన్నది. శూర్పణఖ మాటలు విన్న రావణుడు తన చుట్టూ కూర్చున్న మంత్రుల వంక చూసి, ఇక మీరు బయలుదేరండి అన్నాడు. రావణుడు సీతను సంహారం చేసి తన ప్రాణాల్ని కోల్పోతాడా? చెల్లెలు చెప్పిన శూర్పణఖ మాటలు విని ఏమవుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.